అయితే ఒంటిమిట్టలో ప్రశాంతంగా పోలింగ్ సాగుతోంది. దాడి చేస్తే మాత్రం ప్రతి దాడి తప్పదు అంటున్నారు మంత్రి రాంప్రసాద్ రెడ్డి. ఒంటిమిట్టలో వైసీపీకి ఓటింగ్ భయం పట్టుకుందని అందుకే ఇలాంటి పనులకు దిగుతున్నారంటూ ఆయన ఆరోపించారు. ఓటింగ్ శాతం పెరగడమే దీనికి కారణంగా ఆయన చెప్తున్నారు. తాము దాడులకు పాల్పడితే వైసీపీ అసలు నామినేషన్ అయినా వేయగలదా అని ప్రశ్నిస్తున్నారు మంత్రి. రాంప్రసాద్ రెడ్డి వ్యాఖ్యల పూర్తి సారాంశం ఒంటిమిట్ట నుంచి మా సీనియర్ కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైసీపీ దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్టు స్వయంగా మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్ని పోలింగ్ కేంద్రాలు తిరుగుతూ కూడా అక్కడ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం మనతో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఉన్నారు. ఈ రాజ్యాంగం పట్ల, న్యాయస్థానాల పట్ల, ఎలక్షన్ కమిషన్ పట్ల, ప్రభుత్వం పట్ల నమ్మకంతోనే ఎలక్షన్లకు పోయాం. 10 రోజులు ఎంతో ఫ్రెండ్లీగా ప్రచారం చేసుకున్నాం. మా మేనిఫెస్టోలో కార్యక్రమాలను చేశామని చెప్పినాం. ప్రజలు సంతోషంగా ఈరోజు ఓటింగ్కి వస్తున్నారు. పొద్దున్నే ఏం రోగం వచ్చిందో పొద్దున్నుంచి ఆ బారులు తీరిన మహిళలను, వికలాంగులను, వితంతువులను చూసినప్పుడు కడుపు మండింది, ఓడిపోతామని తెలిసింది. అప్పటి నుంచి బెదిరింపు పర్వం స్టార్ట్ చేశారు. ఇక్కడ ఎవరైతే అభ్యర్థినిచ్చాడో వాడు ఎర్రచందన స్మగ్లరు. గత ప్రభుత్వాల్లో కాదు, ఎప్పుడూ వాని మీద కేసులు ఉన్నాయి. అలాంటి వానికి పెట్టాడు. మేము ఒక యువకుడిని తీసుకొని వచ్చాము. ఇక్కడ మా పార్టీ ఏజెంట్లు ఉంటే ఇక్కడ కూడా దాడి చేయడం జరిగింది. ఒంటిమిట్టలో జరిగింది. ఇలాంటి జరుగుతా అంటే చూసి ఓర్చుకునేదానికి మేము ఈ ప్రాంతంలో పుట్టిన వాళ్ళం, ఈ గడ్డల్లోనే పుట్టినాం. జగన్మోహన్ రెడ్డికి ఒకటే సవాలు విసురుతున్నాం. మీ తండ్రి గారి టైం నుంచి మేము పని చేసినాం, మేము ఫ్రాక్షన్ చేసినాం, మేము గలాటాలు చేయాలనుకుంటే భయపడే ప్రసక్తే లేదు. ఈరోజు మీకు అంత దమ్ము ధైర్యం ఉంటే మీ నాయకులు ఎక్కడున్నారు? ఇక్కడి నుంచి గెలిచిన శాసనసభ్యుడు ఎక్కడున్నాడు? చెప్పండి. నిజంగా మీ ప్రజలపైన మేము దాడి చేసింటే 1 గంట అయింది ఇక్కడికి వచ్చాం. మీ శాసనసభ్యుడిగా మీ ఎంపీ అయితే జైల్లో ఉన్నాడు, ఎమ్మెల్యే అన్న బయట ఉన్నాడు కదా, రమ్మనండి, అడగానండి, మమ్మల్ని అడ్డుకోమనండి. ఏం లేదు, బూతుల్లో ప్రశాంతంగా ఉంది. ఎన్నికలు జరుగుతాయి. ఒకటైతే చెప్తున్నాం, మా కార్యకర్తలపైన, మా సానుభూతి పరులను దాడి చేస్తే ఖబర్దార్, రేపు రాబోయే కాలంలో కూడా ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. మంత్రి రాంప్రసాద్ రెడ్డి మంది మార్బలంతో అనుచరులతో పోలింగ్ కేంద్రాలు తిరిగి భయభ్రాంతులకు గురి చేస్తున్నారంటున్న వైసీపీ నాయకులకు ఏం చెప్తారు? సార్, నేను వైసీపీ నాయకులకు ఒకటే చెప్తున్నాం సార్. మేము చెప్డీ వేసుకున్న బిడ్డల నుంచి రాజకీయాలు చూసాం. చూడండి, మా ముఖాల ఘాట్లు చూడండి, ఎన్ని బాంబుల్లో, తుపాకులతో తగిలినోటి. అంత ఉండేవాళ్ళం ఈరోజు గడ్లాలు పెంచుకొని ప్రచారం చేయాల్సిన అవసరం లేదు. 10 రోజుల నుంచి ఇదే ఒంటిమిట్టలో ఆకలితో నిద్ర లేకుండా తిరిగి మా నాయకుడి యొక్క ఆదేశాల ప్రకారం న్యాయపరంగా ఈ కోదండరాముడి సన్నిధిలో ఎన్నికలు గెలవాలని చెప్పి దృఢ నిశ్చయంతో పనిచేశాం. బట్ అంతా బూడిదలో పోసే విధంగా ఈరోజు పొద్దున్నే వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. దానికి మేము ప్రతిచర్యగా ఇక్కడ వచ్చి మా వాళ్ళకు ప్రొటెక్షన్ ఇస్తున్నాము తప్పగా మేము నిజంగా ఇలాంటి ఘటనలు చేయాలనుకుంటే 10 రోజుల ముందే ఈ వైసీపీ పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయగలడా, వేసి ఉండేవాడా అని చెప్తున్నా. అదంటే లేదు. తప్పకుండా ప్రజాస్వామ్యబద్ధంగా 30 బూతుల్లో ఎలక్షన్ జరుగుతుంది. 5 గంటలకు పోలింగ్లో పాల్గొంటారు. తప్పకుండా మార్చబడతాయి. ఓటింగ్ సర్లు ఎలా ఉంది? మీరు పరిశీలించారు కదా పోలింగ్ కేంద్రాలు తిరుగుతున్నప్పుడు. ప్రతి ఒక్క బూతులో దైవసాక్షిగా చెప్తున్నా, వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, ఈ 3 కేటగిరీస్లో ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో మహిళలు, వీళ్ళంతా తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం యొక్క లబ్ధిదారులు. వీళ్ళు వచ్చి ఓటు వేస్తున్నారని చెప్పి భయంతో ఈరోజు ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు తప్పగా అదే పోలింగ్ సరళి ఇలాగ లేకుండా మందకూడుగా ఉంటే ఈ చర్యలు వాళ్ళు తీసుకునే వాళ్ళని మేము అడుగుతున్నాం. ఈరోజు ఇంత శాతం పోలింగ్ అవుతుందంటే అది పాలక పక్షానికి బలంగా జరుగుతున్న ఒక ఘనకార్యంగా చెప్పుకుంటాం తప్పగా అది వాళ్ళకి ఫేవర్గా లేదనే ఈ అక్కసని నేను చెప్తున్నా. ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఫలితం ఎలా ఉండబోతుందంటే రాంప్రసాద్ రెడ్డి ఏం చెప్తున్నారు? నేను ఒకటే చెప్తున్నానండి, ఎన్ని ఆగడాలు చేసినా, ఎన్నని బెదిరించినా ఓటమి అనేది మాకు ఎరగదు. ఇప్పుడు నుంచి ఒంటిమిట్ట తెలుగుదేశం అడ్డా. తప్పకుండా ఒంటిమిట్టను గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇవ్వబోతున్నాం. రైట్. ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ అడ్డా. ఖచ్చితంగా ఒంటిమిట్టను గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్గా ఇవ్వబోతున్నాం అంటున్నారు. అయితే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున మహిళలు కావచ్చు, ఓటర్లందరూ కూడా పోలింగ్ కేంద్రాలు చేరుకుని ఓట్లు వేస్తుంటే వైసీపీకి చెందినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా దౌర్జన్యంగా టీడీపీకి సంబంధించిన ఏజెంట్ల మీద కావచ్చు ఓటర్లని భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్న విషయం తెలుసుకొని తాను అన్ని పోలింగ్ కేంద్రాలు తిరుగుతున్నాను, వాళ్ళకి ధైర్యం ఇచ్చే కార్యక్రమంలో భాగంగానే వాళ్ళ పోలింగ్ కేంద్రాలకి చేరుకొని ఓటింగ్ ప్రశాంతంగా జరిగే వాతావరణం కల్పిస్తున్నానంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా చెదురుముదురు ఘటనల మినహా ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక మాత్రం ప్రశాంతంగానే కొనసాగుతున్నాం. కెమెరా పర్సన్ విజయ్ నరేష్, టీవీ 9 ఒంటిమిట్ట.